బేసిక్‌గా బ్లాక్‌ఔట్ అనే వర్డ్ కొంచెం అందరూ వినిపిస్తుంది ఈ మధ్య కాలంలో. బ్లాక్‌ఔట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ ఈ అటాక్ ఇదంతా ఆపరేషన్ సింధూర్ అయితుంది. కొంచెం వార్ లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఒకవేళ బ్లాక్ ఔట్ అని గనుక నోటిఫికేషన్ ఇస్తే గవర్నమెంట్ నుంచి బ్లాక్ ఔట్ అంటే ఇమ్మీడియేట్‌గా అన్ని లైట్స్ బంద్ అయిపోతాయి. కంప్లీట్ లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి. సో, దాని తర్వాత మనం చేయాల్సింది ఏందంటే, కరెంట్ తీసేస్తారు, అన్నీ తీసేస్తారు. మనం చేయాల్సింది ఏందంటే, అందరూ జాగ్రత్త వినండి. ఫోన్ ఫ్లాష్ లైట్, ఫోన్ స్క్రీన్ ఒకవేళ విండో సైడ్ ఫేస్ చేసేట్టున్నా, స్మార్ట్ వాచ్ లైట్, ల్యాప్టాప్ స్క్రీన్, కార్ హెడ్ లైట్స్ లేదా పార్కింగ్ లైట్స్, బైక్ ఇండికేటర్స్, క్యాండిల్స్, మ్యాచ్ బాక్సెస్ కూడా, బాల్కనీలో ఏమైనా టెర్రస్ టార్చెస్ అట్లాంటి అవి, ఎల్ఈడి డెకరేటివ్ లైట్స్, అంటే ఇంత చిన్న లైట్ కూడా అసలు అవసరం లేదు, పెట్టొద్దు. ఎందుకంటే దానివల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ లైట్ తీసుకొని, లైట్ అనేది ఒకటి సోర్స్ అనమాట వాళ్ళకి, మిసైల్స్ అనేది పంపించి మన మీద అటాక్ చేయడానికి. సో ఆ చిన్న లైట్ అనేది కూడా ఉండకూడదు. కాబట్టి మీరు కనుక ఆ చిన్న మిస్టేక్ చేస్తే మాత్రం కంప్లీట్ బ్లాస్ట్. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరు కూడా బ్లాక్ అవుట్ అని అంటే ఫస్ట్ థింగ్ ఏంది, అన్ని లైట్స్ ఆఫ్ అయ్యాలి. ఈవెన్ ఫోన్ సెల్ లైట్, ఇంత చిన్న లైట్ కూడా పెట్టద్దు. అండ్ వెళ్ళి ఒక రూమ్లో సేఫ్ ప్లేస్లో చూసుకొని అన్నీ ఆఫ్ చేసుకొని పెట్టుకొని ఫ్యామిలీ అంతా ఒక దిక్కు కూర్చొని సేఫ్ ప్లేస్లో కింద పడుకొని ఉంటే, అప్పుడు ఎలాంటిది ఏమైనా అటాక్ అయినా ఏమైనా కూడా అందరూ సేఫ్ ఉంటారు, ప్రాణాలు పోకుండా ఉంటాయి. సో బ్లాక్ అవుట్ అంటే మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కంప్లీట్ జీరో లైట్, స్మాల్ చిన్న ఎల్ఈడి లైట్ కూడా ఉండొద్దు.